కుశాలపురం అనే గ్రామంలో అప్పుడే పెళ్లి చేసుకున్న సంధ్య అనే కొత్త కోడలు కాంతం ఇంట్లో అడుగుపెట్టింది. సంధ్య వాళ్ళ అత్తగారు కొంచెం పిసినరితనం కలిగి ఉండేది. కాంతం చుట్టాలందరూ ఉండటం వల్ల చాలా సంతోషంగా సరదాగా అన్ని రకాల వంటలు వండి పెడుతూ ఉండేది. అలా ఎందుకు చేసిందంటే కాంతం పిసినారితనం చుట్టాల దగ్గర తెలిసిపోతుందేమోనన్న భయంతో తన భర్త ముందుగానే కాంతాన్ని హెచ్చరించాడు. ఒకరోజు సంధ్య ఇంట్లో అందరి కోసం పాయసం చేయాలనుకుంది. అత్తయ్య గారు, నేనందరి కోసం పాయసం చేయాలనుకుంటున్నాను. ఈరోజు శనివారం కదా, అలా దేవుడికి నైవేద్యంగా కూడా అయిపోతుంది. పైగా మీ అబ్బాయికి కూడా పాయసం అంటే చాలా ఇష్టమని అన్నారు. వాడికి ఏది నచ్చదు చెప్పు, అన్నీ ఇష్టమే. అయినా ఇప్పుడెందుకమ్మా పాయసం చేయటం? ఇప్పటికే చాలా ఖర్చు. ఇంకా ఇంట్లో చుట్టాలున్నారు, భోజనానికి చాలా ఖర్చవుతుంది. పాయసాలన్నీ చేసుకుని కూర్చుంటే పాలేమైనా తక్కువవుతాయా చెప్పు? ఇప్పుడేం చెయ్యొద్దులే, అవసరమైతే నేను చేస్తాను, లేకపోతే నీకే చేయమని చెప్తాను. అదేంటత్తయ్యా అలా అంటున్నారు? ఇప్పుడు పెళ్లి సమయంలో కాకపోతే ఇంకెప్పుడు ఖర్చవుతుంది? అయినా ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు కదా, ఈ సమయంలో ఇలాంటివి వాళ్ళు వింటే బాగోదేమో. విని బాధపడితే మనకి కూడా బాధనిపిస్తుంది కదా. అయినా ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిపోతానంటే మీరింకా బాధపడతారు. ఇప్పటికే వాళ్ళు ఏం తింటారు, వాళ్ళకేం కావాలో వండి పెట్టుకుని కూర్చున్నారు. అలాంటిది వాళ్ళు మీ మాటల వల్ల ఇబ్బంది పడ్డారంటే మీరెంత బాధపడతారు? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదమ్మా. పొద్దున టీ తాగాక ఏదైనా టిఫిన్ తినటం వాళ్ళకి అలవాటు కదా. ఇప్పుడు పాయసం అంటే టిఫిన్ వృధా అయిపోతుంది. రాత్రికి భోజనాలు అయిపోయాక పాయసం తింటే కడుపు కూడా చల్లగా ఉంటుంది కదా. దేవుడికి నైవేద్యం అంటావా? నేనిందాకే నైవేద్యం కోసం బూందీ తెప్పించి పెట్టాను. మళ్ళీ పాయసం అంటే ఇంట్లో ఎక్కువగా తీపి పదార్థాలు అయిపోతాయి. ఎక్కువగా తీపి పదార్థాలున్నాయంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్లు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదమ్మా. అత్తమ్మా, మీరందరి కోసం ఎంత ఆలోచిస్తారో మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నిజంగా మీరు నాకు అత్తగా రావటం చాలా సంతోషంగా ఉంది. సరే అత్తయ్య, నేనెళ్ళి అందరి కోసం టీ పెడతాను అని సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే కాంతం అక్కడే నిలబడి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఇప్పటికే నాకు డబ్బులు వృధా అయిపోతున్నాయంటే ఇంకా పాయసం చేసి అందరికీ పెడుతుందంట. నేను వీళ్ళందరూ ఎక్కడ గొంతెమ్మ కోరికలు కోరి అది ఇది వండమంటారేమోనని నేనే వెళ్లి అందరికీ సరిపడా మోతాదులో వండి పెడుతున్నాను. అయినా వీళ్ళందరినీ కాదు, నా భర్తననాలి. ముందుగానే నన్ను హెచ్చరించాడు, ఎట్టి పరిస్థితుల్లో నీ వల్ల ఇంటి పరువు పోకూడదు అని. వీళ్ళని వెళ్లిపోమనలేకపోతున్నాను. కొత్తగా వచ్చిన కోడలు పిల్ల పాయసం చేస్తానంటుంది. పొద్దున్నే టీలకి, సాయంత్రం కాఫీలకి ఎన్ని పాలు ఖర్చవుతున్నాయో దీనికి అర్థం కావట్లేదు. ఏమైనా అన్నానంటే వెళ్లి మావయ్య గారు అని ఎక్కడ చెప్పేస్తుందోనన్న భయంతో ఉండాల్సొస్తుంది. భగవంతుడా, వీళ్ళింకా ఎన్ని రోజులుంటారు? వెళ్ళిపోతే బావుండు. అలా అనుకున్న కొద్ది రోజులకి ఇంట్లో ఉన్న చుట్టాలందరూ వెళ్ళిపోతారు. కాంతం చాలా సంతోషిస్తుంది. ఇక తన పనేంటంటే ఇప్పుడు జరిగిన ఖర్చంతా రాబట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటుంది. ఇంతలో చలికాలం అవడంతో కాంతం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. అత్తయ్య, చుట్టాలంతా వెళ్ళిపోయారు కదా, ఈరోజు వంటేం చేయమంటారు? పైగా చలికాలం కదా, మంచిగా బిర్యానీ చేయనా? అందరూ ఇష్టంగా తింటారు. ఏంటి బిర్యానీనా? అవసరం లేదు. అందరి కోసం అన్నం వండేసి ఇంట్లో మజ్జిగుంది కదా, అది తాలింపు పెట్టు. మజ్జిగ పులుసు వేసుకుని అందరూ చక్కగా తింటారు. అదేంటత్తయ్యా, ఇంత చలిలో మజ్జిగంటున్నారు? మరి ఎన్ని రోజులు రకరకాల వంటలు తిన్నారు, అందరికీ కడుపులో వేడి చేసుంటుంది. మజ్జిగ వేసుకుని తింటే కడుపు కొంచెం చల్లగా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే. సరే అత్తయ్యా, సాయంత్రం మీ అబ్బాయి మావయ్య గారు ఇంటికొచ్చేసరికి వేడివేడిగా పకోడీ వేస్తాను. మధ్యాహ్నం ఎలాగో మజ్జిగన్నమేగా తిన్నారు, ఇప్పుడైనా ఏదైనా పెడితే కొంచెం ఇష్టంగా తింటారు. పైగా మావయ్య గారికి మొన్న చేసిన పకోడీలు బాగా నచ్చాయంట, మళ్ళీ చేయమన్నారు. సాయంత్రం కదా, అప్పుడు చూద్దాంలే అని చెప్పగానే సంధ్య అక్కడి నుండి తన భర్త దగ్గరికి వెళ్తుంది. ఏంటి సంధ్య, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది? నేను తొందరగా సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేస్తానులే, కంగారు పడకు. ఇన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాను కదా, ఈ రోజే జాయినింగ్. ఇంకా ఎక్కువ సెలవులంటే ఇబ్బంది అయిపోతుంది, అందుకే వెళ్ళాలి. నీకు తోడుగా అమ్ముంది కదా, కంగారు పడకు.
ఇన్ని రోజులు బంధువులుండటం వల్ల వెళ్ళలేకపోయాను. ఇకనైనా వెళ్ళాలి కదా సంధ్య. సరేనండి, వెళ్ళిరండి. నేను ఆ విషయం గురించి ఆలోచించట్లేదు. బంధువులు వెళ్ళిపోగానే హఠాత్తుగా అత్తయ్య గారు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారండి. ఏదో వింతగా అనిపిస్తుంది. అన్నిట్లో కొలతగా మాట్లాడుతున్నారు. చీపురు మార్చేశారు, ఇంట్లో కర్టెన్స్ అన్నీ తీసేశారు, సోఫా పైన ఉండే క్లాత్ కూడా మార్చేశారు, వంటలు కూడా చాలా పొదుపుగా చేయమన్నారు, దుప్పట్లు కొత్తవన్నీ తీసేసి పాతవి పెట్టారు, మనకి కూడా అదే ఇచ్చారు. నేను తెచ్చుకున్నా కూడా అత్తయ్య గారు తీసి బీరువాలో పెట్టేశారు. బట్టలు ఉతకడానికి సర్ఫ్ కూడా చాలా కొలత మీద తీసిస్తున్నారు. అసలు అర్థం కావట్లేదండి ఏం జరుగుతుందో. ఓ, అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అమ్మ అలాగే ఉంటుందిలే. తన గురించి ఆలోచించకు, పట్టించుకోకు. ఎక్కువగా ఆలోచిస్తే నీ బుర్ర పాడైపోతుంది. సరేనా? జాగ్రత్త. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని నచ్చజెప్పి రమేష్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈయనేంటి నాకు నచ్చజెప్పి వెళ్ళిపోతున్నారు? అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అత్తయ్య గారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని అనుకుంటూ గదిలో కూర్చుంది. కొద్దిసేపటి తరువాత అత్త కోడళ్ళిద్దరూ చలి వల్ల ఎండలో బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య గారు, ఎండలో కూర్చోవటం ఎంత వెచ్చగా ఉందో కదా. రోజూ ఈ సమయానికి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. అవును సంధ్య, నేను కూడా రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇక్కడే కూర్చుంటాను. ఇంట్లో పడుకొనుంటే అనవసరంగా కరెంటు బిల్లు వస్తుంది. అదేదో ప్రకృతి ఇచ్చిన ఎండలో ఇక్కడ కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. ఇలా మాట్లాడుతుండగా సంధ్య ఫోన్ మోగింది. చూసేటప్పటికి రమేష్ ఫోన్ చేస్తాడు. సంధ్య, నా డ్యూటీ అయిపోయింది. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురానా? ఏవండి, సాయంత్రం పూట చాలా చలేస్తుంది కదా, వచ్చేటప్పుడు ఒక స్వెటర్ తీసుకురండి. ఒక హీటర్ కూడా తీసుకురండి. చల్లని నీటితో పొద్దున్నే స్నానం చేయలేకపోతున్నాను. మా ఇంట్లో అయితే గీజర్ ఉంది, కానీ ఇక్కడ లేదు కదా. కనీసం హీటర్ అయినా తీసుకురండి. సరే, తీసుకొస్తానులే. రమేష్ ఇవేవీ వినకుండా వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. అది విన్న కాంతం, ఎందుకమ్మా స్వెటర్లు అవి? ఇంట్లోనే నిప్పు రవ్వ చేసి పెడతాను. ఇల్లు మొత్తం వేడైపోద్ది. దానికి స్వెటర్ కొనాల్సిన అవసరమేముంది చెప్పు? అయినా చల్లని నీళ్లతో రోజు పొద్దున్నే స్నానం చేయటం చాలా మంచిది. నువ్విలా చేస్తే కరెంటు బిల్లు ఎంతొస్తుందో తెలుసా? వాడు తెచ్చినా నేను నిన్ను వాడనివ్వను. అలా అనగానే సంధ్యకి ఏం చేయాలో అర్థం కాక మావయ్య సుబ్రహ్మణ్యం రాగానే ఈ విషయమంతా తనకి వివరిస్తుంది. అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యం కోడలికి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. మీ అత్తయ్య చాలా పిసినారిది. ఏ వస్తువు కూడా వాడనివ్వదు. అన్ని దాచిపెట్టాలని చూస్తుంది. తనకు అర్థం కాదు. ఉన్నది అనుభవించకుండా అన్నీ దాచిపెట్టేస్తుంది. పోయాక అన్నీ అనుభవిస్తామా ఏంటి? నువ్వు నేను కలిసి మీ అత్తయ్య గారికి బుద్ధొచ్చేలా చేద్దామా? ఏమంటావు సంధ్య? ఈ విషయం మీ అబ్బాయిని అడిగినా కూడా అసలేం చెప్పలేదు మావయ్య గారు. అమ్మ అంతేలే అనేశారు. ఇప్పుడు తెలిసింది అత్తయ్య గారు పిసినారి వాళ్ళని. సరే మావయ్య, మీరేం చెప్తే అలాగే చేద్దాం. పొద్దున లేవగానే సంధ్య టీ బదులు కషాయం పెట్టింది. ఇదిగో కాంతం, కషాయం తాగు. ఒంటికి చాలా మంచిది. టీ కాఫీలు ఒంటికంత మంచివి కావు. పైగా టీ ఖర్చు కన్నా కషాయం ఖర్చు చాలా తక్కువ. టీలో టీ పొడి, పాలు, పంచదార 3 ఎంత ఖరీదు కదా. కషాయంలో చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. అందుకే ఈ రోజు నుండి ఇదే తాగు. సరేనండి. కాంతానికి నచ్చకపోయినా కషాయం తాగుతూ ఉంటుంది. ఇదిగో సంధ్య, నేను క్యారెట్ తీసుకొచ్చాను. కేజీ 20 రూపాయలంట. చాలా తక్కువగా వచ్చాయి. అందుకే 3 కేజీలు తెచ్చాను. పొద్దున క్యారెట్ ఎక్కువ వేసి కొంచెం నూక వేసి ఉప్మా చెయ్యి. మధ్యాహ్నం మాత్రం క్యారెట్ ఫ్రై చెయ్యి. రాత్రికి క్యారెట్ వేసి క్యారెట్ రైస్ చేసి. నాకు క్యారెట్ అంటే నచ్చదని తెలిసే మీరు తీసుకొచ్చారు కదా. నాకు అర్థమవుతుందిలేండి. తప్పు. ఇది నచ్చదు అది నచ్చదు అని గొంతెమ్మ కోరికలు ఉండకూడదు. రూపాయి ఇప్పుడు పోగేస్తేనే కదా భవిష్యత్తులో మనకు పనికొచ్చేది. ఏంటండి నచ్చనివన్నీ పెట్టి అందులో డబ్బు దాచమంటారు? నచ్చనివి ఎలా తింటాం చెప్పండి? అయినా 3 పూటలు ఒకటే కూర అంటే ఎంత తక్కువకొస్తే మాత్రం ఒకటే కూర ఎలా తినగలం? అయినా ఉన్న దాంట్లో జాగ్రత్త చేసుకోవాలి గాని మరి ఇంత జాగ్రత్త అయితే మనం 70 ఏళ్లు బతకాల్సింది 30 ఏళ్లకే పోతాం. చూసావా, ఇప్పుడే నీ నోటి వెంట ఎలాంటి మాటలొచ్చాయో. అలాగే ఎవరికి నచ్చింది వాళ్ళని చెయ్యనివ్వు. నీకు నచ్చినవే అందరూ చెయ్యాలంటే కష్టం కదా.
ఆయన ఇంతగా సంపాదిస్తున్నది ఎందుకు చెప్పు? చక్కగా బతకడానికే కదా. పొదుపు చెయ్యాలి. పొదుపు అంటే ఏంటో తెలుసా? వృధా ఖర్చు చేయకుండా ఉండటం. ఇలా భోజనంలో మిగిల్చి ఆ డబ్బు దాయటం వృధా. ఇంటికి వాడుకునే సామాన్లు మిగిల్చి ఏమీ సాధించలేం. సుబ్రహ్మణ్యం అలా అనడంతో కాంతంకి తెలిసొస్తుంది. అప్పటి నుండి పిసినారితనం మానేసి చక్కగా భర్తకి కొడుక్కి వండి పెడుతూ సరదాగా సంతోషంగా